నమస్తే, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈ రోజు వీడియోలో మీకు మన పీడిఎఫ్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. రెగ్యులర్ గా నేను చూసే కామెంట్స్ లో వీడియోస్ అప్లోడ్ చేయండి అని దాంతో పాటు పీడిఎఫ్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, శాంపుల్ పీడిఎఫ్ ఎలా ఉంటుంది, 1 or 2 పేజెస్ అయినా చూపించండి అనే కామెంట్స్ నేను ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ లో చూస్తూనే ఉంటాను. సో వాళ్ళ కోసం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే మన దగ్గర ఏమేమి పీడిఎఫ్స్ ఉన్నాయి, ఆ చాప్టర్స్ లో శాంపుల్ పీడిఎఫ్ ఎలా ఉంటుంది, ఆ పేపర్స్ ఎలా ఉంటాయి, అట్ ద సేమ్ టైం మీరు ఎలా తీసుకోవాలి అనేది నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీడియో స్కిప్ చేయొద్దు. సో ఫస్ట్ వచ్చేసి 60 days రీజనింగ్ క్లాసెస్. మన యూట్యూబ్ లో క్లాసెస్ చూసేటప్పుడు మీరు డైరెక్ట్ గా చూడటం కంటే ప్లేలిస్ట్ లోకి వెళ్తే సో డిఫరెంట్ ప్లేలిస్ట్లు ఉన్నాయి. వాటితో 60 days రీజనింగ్ క్లాసెస్ అందరికి చాలా బాగా నచ్చాయి. ఎందుకంటే నేను అన్ని చాప్టర్స్ ఒకే ప్లేలిస్ట్ లో పెట్టేశాను. సో ఈ వెర్బల్ రీజనింగ్ 18 చాప్టర్స్ కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఇక అవి విని మన డాక్యుమెంట్ లో ఉన్న మన పీడిఎఫ్ లో ఉన్న ఈ 18 చాప్టర్స్ లో ఉన్న ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ గా చేశారంటే ఎగ్జామ్ లో ఇచ్చిన ప్రాబ్లమ్ ని మీరు ఈజీగా చేయగలరు. సో అన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేశారంటే ఇక టైం కూడా సేవ్ అవుతుంది. ఓకేనా? సరే, ఇక ఈ నాన్ వెర్బల్ రీజనింగ్ వచ్చేస్తే నేను ఓన్లీ ఈ క్యూబ్ అండ్ క్యూబ్ అయిన అప్లోడ్ చేయలేదు, బట్ ఈ చాప్టర్ ని కూడా సేమ్ ప్లేలిస్ట్ లో నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా? సో డోంట్ వరీ. సో ఈ చాప్టర్ ని కూడా నేను కంప్లీట్ చేస్తాను. సో ఇదన్నమాట 60 days రీజనింగ్ క్లాసెస్ వచ్చేసి కాస్ట్ 150 రూపీస్. ఎలా తీసుకోవాలి అనేది నేను డిస్క్రిప్షన్ లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను చూడండి. సో ఫస్ట్ మనకు ఒక యాప్ ఉంది, మల్లీశ్వరి రీజనింగ్ క్లాసెస్. ప్లే స్టోర్ లోకి వెళ్తే ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వాళ్ళు ప్లే స్టోర్ లో మల్లీశ్వరి రీజనింగ్ క్లాసెస్ అని సెట్ చేస్తే యాప్ వస్తుంది. సో డౌన్లోడ్ చేసుకుని ఏమేమి పీడిఎఫ్స్ ఉన్నాయని చూడొచ్చు. సో మీకు అసలు 60 days రీజనింగ్ క్లాసెస్ కావాలంటే ఇదే హెడ్డింగ్ తో థంబ్నెయిల్ అనేది నేను పెట్టాను. సో దానికి 60 days రీజనింగ్ క్లాసెస్ మీరు శాంపుల్ పీడిఎఫ్ చూడొచ్చు. ఓకేనా? నేను శాంపుల్ పీడిఎఫ్ అన్లాక్ చేసి పెట్టాను. వన్స్ మీరు పేమెంట్ చేశారంటే మిగిలిన అన్ని చాప్టర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మేము డౌన్లోడ్ చేసుకోము, యాప్ లోనే ప్రాక్టీస్ చేసుకుంటామంటే లైఫ్ టైం వ్యాలిడిటీ. వన్స్ ఒక్కసారి పర్చేజ్ చేస్తే నేను ఏమైనా మోడిఫికేషన్స్ చేసినా సరే మీరు దాన్ని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు యాప్ లో అయితే. ఓకే, సరే అలా కాదు, ఇది చాలా మందికి మళ్ళీ డౌట్ ఏంటంటే మేడం మీరు రీజనింగ్ టోటల్ రీజనింగ్ 200 రూపీస్ పెట్టారు, ఇదేమో 150 కదా, రీజనింగ్ అంటే 150 కదా, ఎందుకు మేము 200 పే చేయాలి అంటారు. సో మనము ఇప్పుడు 150 రూపీస్ లో చూసింది ఏంటండి, ఓన్లీ వెర్బల్ రీజనింగ్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్. లాజికల్ రీజనింగ్ కూడా యాడ్ అయితే సో అప్పుడు కాస్ట్ ఎంత, 200. లేదు iOS వాళ్ళైతే క్లాస్ ప్లస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ కోడ్ ఇచ్చారంటే మన యాప్ లోకి వెళ్ళిపోయి పీడిఎఫ్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇది ఎందుకు ఎక్స్ట్రా కాస్ట్ అర్థమైంది కదా. ఇక్కడ లాజికల్ రీజనింగ్ కూడా యాడ్ అవుతుంది. మన పీడిఎఫ్ లో ఓన్లీ క్వశ్చన్స్ ఉండవు, క్వశ్చన్ తో పాటు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, కాన్సెప్ట్ యొక్క ఇంట్రడక్షన్ కూడా ఉంటుంది. ఓకే, నేను శాంపుల్ పీడిఎఫ్స్ చూపిస్తాను. సో ఇదన్నమాట. కాదు మేడం మాకు ఇలా ఓన్లీ రీజనింగ్ కాదు యాప్టిట్యూడ్ కూడా కావాలంటే యాప్టిట్యూడ్ లో నేను మొత్తం 41 చాప్టర్స్ పెట్టాను. ప్యూర్ మ్యాథ్స్ ఉన్నాయి. ఓకేనా? డేటా ఇంటిగ్రేషన్, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, లీనియర్ ఈక్వేషన్స్, సో ఇలా ప్యూర్ మ్యాథ్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, యాప్టిట్యూడ్ ఉన్నాయి. మొత్తం 41 చాప్టర్స్ వచ్చేసి 200 రూపీస్. లేదు మేడం మేము ఈ రీజనింగ్ వచ్చేసి మొత్తం మనకి ఏంటండి 50 చాప్టర్స్, యాప్టిట్యూడ్ వచ్చేసి 41 చాప్టర్స్, ఒకేసారి 91 చాప్టర్స్ నేను తీసుకుంటామంటే నేను కాంబో పీడిఎఫ్ అని చెప్పేసి 350 రూపీస్ ఇస్తున్నాను అనమాట. ఓకేనా? మీరు యాప్ లో డైరెక్ట్ గా పర్చేజ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదు యాప్ లోనే రీడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. సో ఎట్ ఏ టైం ఈ 350 రూపీస్ కి తీసుకున్నారంటే మీకు మొత్తం 91 చాప్టర్స్ అనేవి యాక్సెస్ చేసుకోవచ్చు. లేదు విడివిడిగా తీసుకుంటే ఏమవుతుందంటే మనకి యాప్ లో ఒక్కో పీడిఎఫ్ కి ప్లాట్ఫామ్ కాస్ట్ అని చెప్పేసి మళ్ళీ 10 రూపీస్ పడుతుంది ఎక్స్ట్రా. ఓకేనా? సో దీన్ని తీసుకున్నప్పుడు ఓన్లీ యాప్టిట్యూడ్ తీసుకున్నప్పుడు 200 తో పాటు 10 రూపీస్ పే చేస్తారు. అట్ ద సేమ్ టైం ఇంటర్నెట్ యాక్సెస్ ట్యాక్స్ కొంచెం పే చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఓన్లీ రీజనింగ్ తీసుకున్నప్పుడు ఏ పీడిఎఫ్ అయితే తీసుకుంటున్నారో దాని ప్రకారం మళ్ళీ ప్లాట్ఫామ్ ఛార్జ్ 10 రూపీస్ మళ్ళీ ఎక్స్ట్రా. అలా అన్ని కంటే ఒకేసారి తీసుకుంటే దీనికి ప్లాట్ఫామ్ ఛార్జ్ ఇంకో 10 రూపీస్, నెక్స్ట్ ఓన్లీ మీ ఇంటర్నెట్ యాక్సెస్ వచ్చేసి ఏదో కొంత ఫీజు, సో దాంతో అయిపోతుంది. లేదంటే ఇవి రెండు విడివిడిగా తీసుకోవడం, మీరు ఎలాగైనా ఓవరాల్ గా తీసుకుంటేనే మీకు కాన్సెప్ట్ అంతా కూడా క్లియర్ గా మీ చేతిలో ఉంటుంది. ఓకేనా? సో ఇలా తీసుకోవడమే బెటర్ అని నేను చెప్తున్నాను. ఎందుకంటే మేడం సజెస్ట్ చేయండి మాకు ఏది తీసుకోవాలని అందరూ అడుగుతున్నారు కాబట్టి చేస్తున్నాను. సో ఈ కాంబో పీడిఎఫ్ తీసుకున్నారంటే ఏదైనా ఇంకా మీరు ఐసెట్ తీసుకున్న ఆ చాప్టర్స్ అన్ని దాంట్లోనే ఉంటాయి, ఆర్ఆర్బి తీసుకున్న దాంట్లోనే ఉంటాయి, ఎస్ఎస్సి ఎగ్జామ్ రాసుకున్న అన్ని కలిపి ఇక వీటిల్లో నుంచి ఎక్స్ట్రాగా ఏం వెళ్ళరు అంటే. సో ఓవరాల్ గా ఇదండి ఈ రీజనింగ్ వచ్చేసి మొత్తం 50 చాప్టర్స్, తర్వాత ఈ 41 ఈ మొత్తం ఒకేసారి కానీ ఈ 350 రూపీస్ తీసుకున్నారు అంటే మీకు ఇంకా ఏ ఎగ్జామ్ అయినా మీరు
అటెంప్ట్ చేయొచ్చండి. ఆప్టిట్యూడ్ రీజనింగ్ సంబంధించిన ఏ ఎగ్జామ్ కి సంబంధించిన మొత్తం కాన్సెప్ట్ అంతా ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక ఎగ్జామ్ ఒక చాప్టర్ ఉంది అంటే ఆ ఇచ్చే లెవెల్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది అంతే. అంతేగాని మనం నేర్చుకోవటం మనము బేసిక్ నుంచి హార్డ్ లెవెల్ వరకు నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అప్పట్లాగా ఏదో సింపుల్ క్వశ్చన్స్ ఇవ్వట్లేదు ఎగ్జామ్ లో. ఎందుకంటే చిన్న పిల్లల నుంచి రీజనింగ్ యాప్టిట్యూడ్ అందరికీ ట్రిక్స్ నేర్పిస్తున్నారు. సో అందుకని పేపర్ లెవెల్ అనేది హార్డ్ గా మారిపోయింది. సో మనం ఈ మోడల్ వదిలేయాలి, మనం ఈ ఎస్ఎస్సి రాస్తున్నాం కదా ఈ మోడల్ వదిలేయొచ్చు, బ్యాంక్ రాస్తున్నాం కదా ఈ మోడల్ వదిలేయొచ్చు అని లేదనమాట. ఓకేనా, ఏ క్వశ్చన్ ఇవ్వడానికైనా ఛాన్స్ ఉంది. మనకి డిఫరెంట్ పేపర్స్ ఉంటున్నాయి కాబట్టి ఒక పేపర్ లో ఈ క్వశ్చన్ రాకపోయినా చాప్టర్ నుంచి ఇంకో పేపర్ లో రావడానికైనా ఛాన్స్ ఉంది. మనకి ఈ క్వశ్చనే వస్తుందని చెప్పలేం కదా. అందుకని మనం ఒక చాప్టర్ నేర్చుకుంటున్నామంటే అన్నీ నేర్చుకుంటాం. ఓకేనా, సో అందుకని చెప్పేసి మీకు 91 చాప్టర్స్ తీసుకోవటమే నేను బెటర్ అని చెప్తాను అనమాట 350 రూపీస్ కి. ఓకే, సో ఇదనమాట. లేదు మేడం మాకు అలా వద్దు, ఓన్లీ మాకు ఐసెట్ పీడిఎఫ్ తీసుకోవాలనుకుంటున్నామంటే సో అనలైటికల్ అర్థమెటికల్ అబిలిటీ పీడిఎఫ్స్ వస్తాయి 150 రూపీస్. సో ఆ కాన్సెప్ట్స్ వచ్చేసి ఇవి. నేను వీటికి శాంపుల్ పీడిఎఫ్ కూడా చూపిస్తాను. ఓకే, లేదు మేడం మాకు ఓన్లీ ఆర్ఆర్బి గ్రూప్ డి పీడిఎఫ్ కావాలి, దానిలో వచ్చే చాప్టర్స్ ఇవి. ఇప్పుడు ఒకవేళ మీకు ఈ చాప్టర్ ఇది ఉందనుకోండి, నేను టోటల్ రీజనింగ్ పీడిఎఫ్ లో కూడా ఆ చాప్టర్ కాన్సెప్ట్ అలానే ఉంటుంది. ఎందుకంటే కొన్ని తీసేసి ఇప్పుడు కొంతమంది బ్యాంక్ ఎగ్జామ్ రాస్తారు, కొంతమంది ఎస్ఎస్సి రాస్తారు, కొంతమంది రైల్వేస్ రాస్తారు. ఎవరికైనా ఒక్కొక్కసారి ఆ క్వశ్చన్ డిఫరెంట్ ఉంటుంది, కానీ అందరికీ ఇప్పుడు మ్యాక్సిమము అడిగి అన్ని మోడల్స్ కవర్ చేస్తున్నారు. ఓకేనా, సో అందుకని మనం ఒక చాప్టర్ నేర్చుకునేటప్పుడు అన్నీ నేర్చుకోవాలి. ఓకే, ఇక్కడ శాంపుల్ పీడిఎఫ్స్ చూపిస్తున్నాను చూడండి. డైరెక్షన్ చాప్టర్ ఇది. వెర్బల్ రీజనింగ్లో మ్యాక్సిమం చాప్టర్స్కి నేను హ్యాండ్ రిటన్ నోట్బుక్ ప్రొవైడ్ చేశాను. అవసరము, ఇది ఖచ్చితంగా హ్యాండ్ రిటన్ ఉంటేనే అర్థమవుతాయని చెప్పేసి. సో ఆ మోడల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇక కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్స్తోనే ఉంటుందండి మన పీడిఎఫ్. ఆ తర్వాత అలానే నాన్ వెర్బల్ రీజనింగ్లో సిరీస్ యొక్క పీడిఎఫ్ ఇలా ఉంటుంది. మనకి కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రతి ప్రాబ్లంకి క్లియర్గా సొల్యూషన్ ఉంటుంది, ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కూడా ఇలా ఆన్సర్స్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అలానే ఇది వర్క్ అండ్ టైం. సో ఇక్కడ కూడా ప్రతిదీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటికి సొల్యూషన్స్తో సహా ఉంటాయి. సో ఇది వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్, ఇది కూడా ఇలానే ఉంటుంది. ఓకే, సో మన పీడిఎఫ్లో ప్రతి చాప్టర్ కూడా నీట్గా ప్రాబ్లమ్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయి. సో మంచిగా తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నా మంచిగా రాసి మంచి జాబ్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.